కొంతమందికి భరించలేని పీరియడ్ పెయిన్ వస్తుంది. ఇంకా కింద పడి మెలికలు తిరిగిపోయి నాగపాము డాన్సులు కూడా చేసేస్తూ ఉంటాం. జస్ట్ పుట్టింగ్ ఇన్ అ లైటర్ వే ఫర్ ది ఆడియన్స్, బట్ ఐ అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఫీల్స్. ఏ పెయిన్ కిల్లరో, మెఫ్టాలో ఇంకొకటో ఏదో ఒకటి ఏసేసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. కొంతమంది అంటారు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఈ పెయిన్ తగ్గుతుందని. అయినా కూడా తగ్గదు. అసలు ఇంత విపరీతమైనటువంటి పీరియడ్ పెయిన్‌కి ఆ ఇదికి అసలు మెయిన్ రీజన్ ఏదంటారు మీరు? పీరియడ్ పెయిన్స్‌కి చాలా కారణాలుంటాయి. కొన్ని ఫిజియోలాజికల్ రీజన్స్. ఆ బ్లడ్ సప్లై ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డ్రాప్ అవ్వడము, ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడము, ఆ లైనింగ్ షెడ్ అవ్వడము. ఆ షెడ్డింగ్ మెకానిజంలోనే ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డౌన్ అవ్వగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఫ్లో ఎక్కువ ఉండడం మూలాన పెయిన్ వస్తుంది. కొంతమందికి అడినోమయోసిస్ ఉంటుంది. అంటే బ్లీడింగ్ ఇన్‌సైడ్ ద మజిల్ ఆఫ్ ద యూట్రస్ అవుతుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ యూట్రసే కొంచెం బల్కీగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది.